Hi, good morning everybody. I am Murali, English teacher. Yes, last class we discussed about modal auxiliaries can, could, may, might and will, would. Now in this class we are going to discuss the remaining modal auxiliaries. Let's listen. Shall. Shall is used to express suggestion or offer. Shall అనేది సజెషన్కి లేదా ఆఫర్ చేయడానికి వాడబడుతుందన్నమాట. అంటే మన ఇతర వ్యక్తులకి సజెషన్ చేసేటప్పుడు ఈ షెల్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని వాడతాం అనమాట. నెక్స్ట్ ఆఫర్ చేయడానికి కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే షెల్ వి స్టార్ట్ ద మీటింగ్. ఓకే. నెక్స్ట్ షెల్ ఐ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, సజెషన్. ఓకేనా, ఆఫర్. నెక్స్ట్ షెల్ వి గో ఫర్ ఏ వాక్. ఓకే, సజెషన్. నెక్స్ట్ షెల్ ఐ క్యారీ యువర్ లగేజ్. ఓకే, సో షెల్ అనేది సజెషన్ చేయడానికి లేదా ఆఫర్ చేయడానికి వాడబడుతుంది అనమాట. ఈ సజెషన్స్ అనేవి ఎదుటి వ్యక్తి మనం సజెషన్ చేసేటప్పుడు ఈ ఎదుటి వ్యక్తి తీసుకోవచ్చు, వాటిని తీసుకోకపోవచ్చు. నౌ షుడ్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అడ్వైజ్ అండ్ ఆబ్లిగేషన్. షుడ్ అనేటువంటిది అడ్వైజ్ చేయడానికి అండ్ ఆబ్లిగేషన్స్కి, అంటే ఆబ్లిగేషన్ అంటే నెసెసిటీ తెలియచేయడానికి వాడబడుతుంది అన్నమాట. ఓకేనా, షుడ్. ఎగ్జాంపుల్స్: యూ షుడ్ డ్రైవ్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. అడ్వైజ్. ఓకేనా, ఇది ఇక్కడ అడ్వైజ్ అనేది ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇవ్వబడింది కాబట్టి ఇది నమ్మదగినదిగా తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, యూ షుడ్ డ్రైవ్ కేర్ఫుల్లీ ఆన్ ద రోడ్. యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ డైలీ. యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. యూ షుడ్ స్విచ్ ఆఫ్ ద లైట్ వెన్ యూ లీవ్ ద రూమ్. ఓకే, నెక్స్ట్ మస్ట్ ఈజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ నెసెసిటీ తెలియజేయడానికి మస్ట్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీని వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యూ మస్ట్ ఫాలో ద రూల్స్ అంటే కంపల్సరీగా నువ్వు రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ మస్ట్ అటెండ్ ద క్లాసెస్. ఓకే, క్లాసెస్. నెక్స్ట్ యూ మస్ట్ రీడ్ ద టెక్స్ట్ బుక్. ఓకే, నెసెసిటీ. యూ మస్ట్ రీడ్ ద టెక్స్ట్ బుక్. నువ్వు కంపల్సరీగా నీ టెక్స్ట్ బుక్ని చదవాలి. ఓకే, అది. నెక్స్ట్ ought to ఈజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ డ్యూటీ ఆర్ మోరల్ అడ్వైజ్ ఇవ్వడానికి లేదా ఒక డ్యూటీ తెలియచేయడానికి ఈ ought to అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వాడబడుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్: యూ ought to help your parents. ఓకే, నెక్స్ట్ we ought to save money. ఓకే, మనం మనీ సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ we ought to help the needy. మనం అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఓకే, నెక్స్ట్ డేర్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ కరేజ్ అండ్ ఛాలెంజ్. అంటే ధైర్యం చూపించడానికి లేదా ఛాలెంజ్ చేయడానికి ఈ డేర్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వాడబడుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్: హీ డేర్ నాట్ గో అవుట్ ఇన్ ద డార్క్. అతనికి ధైర్యం లేదు బయటికి వెళ్ళటానికి. నెక్స్ట్ డేర్ యూస్ క్వశ్చన్ యువర్ బాస్. ఓకే, నెక్స్ట్ హౌ డేర్ యూ ఎంటర్ మై హౌస్. నీకెంత ధైర్యం అంటే ఛాలెంజ్. ఓకేనా, హౌ డేర్ యూ ఎంటర్ మై హౌస్ ఛాలెంజ్ చేయడం అనమాట. ఓకే, సో డేర్ అనేటువంటిది కరేజ్ని నెక్స్ట్ ఛాలెంజ్ని తెలియజేయడానికి వాడబడుతుంది అన్నమాట. నెక్స్ట్ నీడ్ టు అనేది నెసెసిటీని తెలియజేయడానికి వాడతాం అనమాట. నీడ్ టు అనేటువంటి మోడల్ ఆక్సిలరీ నెసెసిటీ అంటే అవసరాన్ని తెలియజేయడానికి వాడబడుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్: ఐ నీడ్ టు బై ఏ ప్యాకెట్ ఆఫ్ బటర్. నెక్స్ట్ వీ నీడ్ టు కమ్ టుమారో. మేము రేపు రావాలి. నెక్స్ట్ యూజ్డ్ టు అనేది హ్యాబిట్స్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో ఉన్నటువంటి హ్యాబిట్స్ని తెలియజేయడానికి ఈ నీడ్ టు అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వాడబడుతుంది అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే మై బ్రదర్ యూస్ టు వేకప్ ఎర్లీ. గతంలో మా బ్రదరు ఎర్లీగా లేచేవాడు అంటే దట్ మీనింగ్ ఇప్పుడు లేవట్లేదనే కదా, దట్ ఈస్. నెక్స్ట్ షీ యూస్ టు లివ్ ఇన్ ఢిల్లీ. ఆమె ఢిల్లీలో ఉండేది అంటే ఇప్పుడు ఉండలేదని మీనింగ్.
ఓకే, నెక్స్ట్ వీ యూస్ టు ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడేవాళ్ళమే అంటే పాస్ట్ హ్యాబిట్, అంటే ఇప్పుడు ఆడట్లేదని మీనింగ్. ఓకే, సో యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్ గురించి తెలియజేయడానికి వాడబడుతుంది అన్నమాట. సో లాస్ట్ క్లాస్ అండ్ ఇన్ దిస్ క్లాస్ we discussed about modal auxiliaries and their uses. In the next class we will discuss about another topic. I hope you understand. Thank you, Ananda.